గారు, భాస్కర్ శాస్త్రి గారు ఇంకా రాలేదేంటి? నాకు అదే కంగారుగా ఉంది. నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు, కానీ వాళ్ళకు ఆ విషయం చెప్పకూడదు. నేను సఖు బోను తలుపు తెరిచి శివాని తల్లిని లోపలికి పంపించిన విషయం జన ఖచ్చితంగా సఖుని బలి తీసుకుంటుంది, వదలదు. ఆ ఏర్పాటు చేసి వచ్చేసరికి ఆలస్యమయ్యింది. వచ్చారు శాస్త్రి గారు, ఏమిటి ఎంత ఆలస్యం? దర్బారు ఇచ్చిన అనుమతి పత్రం ఇంట్లోనే మర్చిపోయాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొచ్చాను, అందుకే ఆలస్యం అయ్యింది. సరే రండి, ఈ పత్రాన్ని వాళ్ళకు త్వరగా చూపిద్దాం. సరే సరే, రండి రండి శాస్త్రి గారు, రండి. ఇవ్వండి, తీసుకో. సరే, మీరు లోపలికి వెళ్ళండి. సరే, పదండి. రండి. ఏదో ఒకటి చేసి ఈ ముగ్గురిని ఆపాలి. బాబాగారు ఇక్కడ లేరు, ఆశ్రమంలో ఉన్నారని ఎవరికీ తెలియకూడదు. ఏమండి, ఎక్కడికి పెడుతున్నారు? ఇది మీ ఇల్లు కాదు. అదే ఆ ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళతోనే నేను వచ్చాను. నన్ను వెళ్ళనివ్వండి. మాటలు చెప్తే సరిపోదు, దయచేసి మాకు అనుమతి పత్రం చూపించండి. అదే ఆ ముగ్గురు మీకు పత్రం ఇచ్చి వెళ్లారు కదా, మీ చేతిలోనే ఉంది. ఇంకేం కావాలి? నన్ను వెళ్ళనివ్వండి. మా దృష్టి మళ్లించే ప్రయత్నం చేయకండి, మేము మిమ్మల్ని లోపలికి వెళ్ళలేము. బయలుదేరండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను లోపలికి వెళ్ళడం ఎంతో ముఖ్యం. మీకు దండం పెడతాను. కుదరదని చెప్తున్నానా? ఊరికే మమ్మల్ని విసిగించకండి. మీరు గనక నన్ను వెళ్ళనివ్వకపోతే నేను ఇక్కడే ఏం చేస్తున్నారు? నేను ఈ రాయితో కొట్టుకొని ప్రాణత్యాగం చేసుకుంటాను. అయ్యో, కొట్టుకోనా? వద్దు, మీరు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. దిగు పాటిల్, భాస్కర్ గారు, దిగు. చెప్పవే నా శివాని ఎక్కడుంది? చెప్పు, లేదంటే ఈ రోజు నిన్ను. సఖు, నీ కాళ్ళు పట్టుకుంటాను. నిన్ను కొంగు చాపి అర్థిస్తున్నాను. చెప్పు చెప్పు సఖు, నా శివాని ఎక్కడుందో చెప్పు. సఖు, నువ్వు నాకంటే చిన్నదానివైనా కూడా సఖు తల్లి అని నిన్నెంతో గౌరవించాను. ఆ రోజు రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? ఇంట్లో వాళ్ళు నన్ను బంధించి ఉంచారు, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు అన్నావు. ఆ సమయంలో నేను మా శివానితో నువ్వు చేసిన అద్భుతాల గురించి చెప్తున్నాను. సఖు తల్లి మహిషాసురమర్దినితో సమానం అని చెప్పాను. తను దుష్ట బాబాని తరిమేసిందని చెప్పాను. సఖు, నేను నీ గురించి గొప్పగానే చెప్పాను కదా సఖు. అయినా కూడా నువ్వెందుకు ఇలా చేశావు? చెప్పు. అయ్యో జనాక్క, ఇదంతా నేను కాదా, బాబా గారు చేస్తున్నారు. మరో విషయం, అది మా అత్తగారు నన్ను ఇబ్బంది పెడతారని నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చి చెప్పలేదు. నీకు నా గురించి తెలీదా అక్క? నేను ఇప్పటి వరకు మా ఇంటి విషయాల్ని ఎవరికి చెప్పలేదు. అది సంస్కారం కాదని నా ఉద్దేశం. మా అమ్మ నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా మన మనసులోనే దాచుకోవాలని నాకు నేర్పించారక్క. జనాక్క, దయచేసి నువ్వు నన్ను నమ్ము. ఇదంతా నేను చేయలేదు, ఆ దుష్ట బాబా గారు చేశారు. ఆయన గారు కారాగారానికి వెళ్లారు బాబాని చూడ్డానికి. బాబా గారు అక్కడ లేరని తెలిస్తే అందరికీ నా మీద నమ్మకం కలుగుతుంది. బాబాగారు, మీరు ఇప్పుడే జాగ్రత్త పడాలి. ముందే జాగ్రత్త పడండి బాబాగారు. దిగు ఇంకా న్యాయమూర్తులు మీరున్నారో లేదో చూడ్డానికి చెరసాలకు వెళ్లారు. మీరక్కడ వాళ్ళకి కనిపించకపోతే గందరగోళం అవుతుంది. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని నేరస్తునంటారు. బాబాగారు, జాగ్రత్త పడండి. అన్యాయంగా మన అందరం దొరికిపోతాం. ఈ ఊరు వదిలి పారిపోవాల్సి వస్తుంది. ఈసారి ఊరి ప్రజలు మనల్ని కారాగారానికి కాదు, నరకానికి పంపిస్తారు.
స్పృహలోకి రండి బాబా గారు, స్పృహలోకి రండి. బాబా గారు మేల్కోండి, మేల్కోండి బాబా గారు, మేల్కోండి. చూడండి పాటిల్ గారు, బాబా గారు ఇక్కడ లేరు. అవును లేరు. చూడండి లేరు. జింగ్రోబా, జై జింగ్రోబా, అబ్బా జై జింగ్రోబా. జై జింగ్రోబా, ఎక్కడున్నావు నువ్వు? బాబా గారు, మీరు నిజంగా అద్భుతం చేశారు. ఈయన ఇక్కడికి ఎలా వచ్చారు? సకు వల్ల. నీకేం కావాలి? ప్రాణం కావాలా? నా ప్రాణం తీసుకో. కావాలంటే నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాను సకు. నా కూతుర్ని ప్రాణాలతో వదిలేయి. తన అమాయకురాలు, తనకేం తెలీదు. దయతలుచు. జనక, జనక, నువ్వు నన్ను నమ్మకపోతే నేనేం చేయగలను చెప్పు. నీకు నేను ఏ విధంగా నచ్చ చెప్పను. ఈ దుష్ట కార్యాలు నేను చేయట్లేదు, ఈ ఘోరాలు బాబా గారు చేస్తున్నారు. మరోసారి అలా అంటే ఊరుకోను. మర్యాదగా చెప్పు, నా శివాని ఎక్కడుందో? నాకు తెలియదు. నేను నిన్ను ప్రాధేయపడ్డాను, నీ కాళ్ళకు మొక్కాను, అయినా నీ మనసు కరగట్లేదు. నీది ఇంత రాతి గుండైతే నేనేం చేయగలను? నిన్ను నరికేస్తాను. నా కూతురు ఎక్కడుందో చెప్పకపోతే నిన్ను నరికి పోగులు పెడతాను. సగుబాయ్, నీ వల్లే నేను ఇప్పుడు కారాగారంలో ఉన్నాను. నువ్వు చాలా పెద్ద అపరాధం చేశావు. నువ్వు చేసిన పని వల్ల ఈ ఊరికి పెను ప్రమాదం తప్పదు. అమాయకులైన నా భక్తుల్ని రక్షించాలి, నా భక్తుల్ని రక్షించాలని ఎంతో ఆరాటంగా ఉంది, కానీ నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. జై శ్రీరామ.